హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 150cc నుంచి 350cc లోపు ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో సేల్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది వీడియో అయితే, మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫ్రెండ్స్, ఈ డేటా అంతా నేను ఒక అదర్ సోర్స్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట. టోటల్గా 150cc నుంచి 350cc లోపు 16 వెహికల్స్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో సేల్స్ పెరిగినాయా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఆ వెహికల్ మీరు కొనాలా లేదా అనే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టీవీఎస్లో అపాచీ RTR 160 అయితే ఉంది. జూన్ 2025 లాస్ట్ ఇయర్లో మనకి 41,386 వెహికల్స్ అయితే సేల్ అయినాయి అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి కొద్దిగా పాత డిజైన్లో వెహికల్ అయితే లభించేది కదా, తర్వాత దాన్ని కలర్ TFT కన్సోల్కి అప్డేట్ చేశారు. కాబట్టి ఈ జూన్ 2026లో మాత్రం 55,382 వెహికల్స్ అయితే సేల్ అయినాయి. 33% అయితే గ్రోత్ చూసారనమాట టీవీఎస్ కంపెనీ వాళ్ళు. ఖచ్చితంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. టీవీఎస్ కంపెనీకి డిజైన్ అప్డేట్ చేయడం వల్ల సేల్స్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ అయినాయి అనమాట. 160cc సెగ్మెంట్లో కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, ఫ్యామిలీకి కూడా సెట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం అపాచీ RTR 164 అయితే కొనుక్కోవచ్చు. ఓన్లీ పెర్ఫార్మెన్సే కావాలనుకుంటే మాత్రం మీకు KTM డ్యూక్ 160 బెస్ట్ అని చెప్తాను. కాకపోతే అది ఓవర్ ప్రైజ్డ్ అనమాట, నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ప్రైస్ ఎంతైనా పర్వాలేదు, నాకు లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే డ్యూక్ 160 తీసుకోవచ్చు. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ 150 అనమాట. లాస్ట్ ఇయర్ 33,610 వెహికల్స్ సేల్ చేస్తే ఈ ఇయర్లో 40,730 వెహికల్స్ అయితే సేల్ చేశారనమాట. ఇంకా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కొద్దిగా సేల్స్ పెరగడానికి అవకాశం అయితే ఉంది. మంచి మంచి ఫీచర్స్ ఇచ్చి బజాజ్ వెహికల్ని అప్డేట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో అతి త్వరలో నేను అప్లోడ్ చేస్తాను. సో 21% గ్రోత్ బజాజ్ కంపెనీ వాళ్ళు చూశారు. ఇంకా గ్రోత్ పెరిగే అవకాశం అయితే ఉంది. మంచి మంచి ఫీచర్స్ ఇచ్చారు కదా పల్సర్ 150. సో ఇంకొక 1 వీక్ to 10 డేస్లో ఆ వెహికల్ అయితే లాంచ్ అయిపోతా ఉన్నారు. సో అప్పుడు ఖచ్చితంగా ఇంకా సేల్స్ అయితే పెరుగుతాయి అనమాట పల్సర్ 150వి. థర్డ్ హోండా యూనికాన్. ఎక్కువ మంది 150cc సెగ్మెంట్లో ఒక వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఫ్యామిలీకి ఉపయోగపడేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద హోండా యూనికాన్ అయితే చూస్ చేసుకుంటుంటారనమాట. లాస్ట్ ఇయర్ 26,363 వెహికల్స్ సేల్ చేసింది. 37,617 వెహికల్స్ అయితే ఈ ఇయర్లో సేల్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 42% గ్రోత్ అయితే నోటీస్ చేసింది అనమాట హోండా కంపెనీ. అందులో మనకి డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఫీచర్స్ అయితే అప్డేట్ చేసి వెహికల్ అయితే తీసుకొచ్చారు కాబట్టి సో కొద్దిగా గ్రోత్ అయితే ఉందన్నమాట హోండా యూనికాన్కి. కానీ ఇప్పటికీ పాత వెహికల్కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. హోండా యూనికాన్ కొనాలంటే మాత్రం పాత ఎనలాగ్ మీటర్ నచ్చింది అనమాట డిజిటల్ మీటర్తో కంపేర్ చేసుకుంటే. సో మీకు ఏ వేరియంట్ నచ్చిందో కింద కామెంట్స్ అయితే చేయండి. ఫోర్త్ వెహికల్ యమహా MT-15. యూత్కి బాగా ఇష్టమైన వెహికల్ అనమాట. యమహా కంపెనీ నుంచి MT-15 ఎక్కువ మంది పర్చేస్ చేస్తారు కదా. లాస్ట్ ఇయర్ 7,123 వెహికల్స్ సేల్ చేస్తే యమహా కంపెనీ ఈ ఇయర్లో 10,094 వెహికల్స్ అయితే సేల్ చేసింది. 41% అయితే గ్రోత్ నోటీస్ చేసింది. ఖచ్చితంగా మనకి మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారనమాట. కలర్ కన్సోల్తో తీసుకొచ్చారు కదా. ఇంతకుముందు మనకి LCD కన్సోల్ ఉండేది, దాంతో కంపేర్ చేస్తే కలర్ కన్సోల్కి అప్డేట్ చేసి యమహా MT-15 వర్షన్ 2 అయితే లాంచ్ చేశారు కాబట్టి సేల్స్ అయితే నోటీస్ చేసింది అనమాట యమహా కంపెనీ. సో మీరు మైలేజ్ ఎక్కువ రావాలి, తక్కువ ప్రైస్లో లైట్ వెయిట్ ఉండాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలి, సింగిల్గా వెళ్ళడానికి ఒక వెహికల్ కావాలనుకుంటే మాత్రం యమహా MT-15 అయితే మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. ఫిఫ్త్ వెహికల్ విషయానికి వస్తే యమహా FZ. యమహాలో ఎక్కువ ఫేమస్ వెహికల్ అనమాట. వన్స్ అపాన్ ఏ టైంలో యమహాలో FZ అయితే ఎక్కువ మంది పర్చేస్ చేశారు. లాస్ట్ ఇయర్ 10,767 వెహికల్స్ సేల్ చేస్తే ఈ ఇయర్లో 9,824 వెహికల్స్ మాత్రమే సేల్ చేశారనమాట. ఎక్కువగా సేల్స్ అయితే FZకి జరగలేదన్నమాట. ఎందుకంటే FZ రేవ్ అని చెప్పేసి ఇంకొక వెహికల్ అయితే లాంచ్ చేశారు. వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట చూస్ చేసుకోవడానికి కస్టమర్స్. సో FZ రేవ్లో మంచి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. FZS వర్షన్ 4లో ఏంటంటే కలర్ కన్సోల్ అయితే ఉంది, LCD కన్సోల్ అయితే ఉంది, కానీ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే అంతేమీ ఉండదు అనమాట. అండర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండేది. మైలేజ్ పరంగా ఏమైనా ఎక్కువ వస్తుందా అంటే మరీ ఎక్కువ ఏమీ రాదు. సో MT-15లో పెర్ఫార్మెన్స్తో పాటు మైలేజ్ అయితే వస్తుంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ అంతేమీ ఉండదని నోటీస్ చేసినట్టున్నారు కస్టమర్స్ అయితే. అందుకే ఈ వెహికల్కి సేల్స్ అయితే ఎక్కువ లేవన్నమాట. సిక్స్త్ వెహికల్ విషయానికి వస్తే యమహా R15 వర్షన్ 4. ఎక్కువ మంది యూత్ స్పోర్టీ డిజైన్లో ఒక వెహికల్ కావాలనుకుంటే ఈ వెహికల్ కన్సిడర్ చేసుకుంటూ ఉంటారు. అందుకే సేల్స్ పెరిగినట్టున్నాయి. లాస్ట్ ఇయర్ 4,380 వెహికల్స్ సేల్ చేస్తే ఈ ఇయర్లో 9,261 వెహికల్స్ అయితే సేల్ చేసింది అనమాట. ఆల్మోస్ట్ 111% అయితే గ్రోత్ నోటీస్ చేసింది యమహా కంపెనీ R15 వర్షన్ 4 సేల్లో. సో నాకు స్పోర్టీ లుక్లో ఒక వెహికల్ కావాలనుకుంటే మాత్రం తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి, ఎక్కువ మైలేజ్ రావాలి అని అనుకుంటే ఇది కొనుక్కోవచ్చు మీరు. సో బెస్ట్ వెహికల్ అనమాట. మీకు మంచి రిలయబిలిటీ ఇంజిన్ అయితే ఆ వెహికల్ ఉండిద్ది, మంచి చాసిస్ అయితే ఉండిద్ది, మంచి గ్రిప్ అయితే ఉండిద్ది, కానీ కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు. రీసెంట్గా నేను ఒక వీడియో రికార్డ్ చేసి యమహా R15 వర్షన్ 4 మీద, అది ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సెవెంత్ వెహికల్ యమహా XSR 155. రీసెంట్గా ఈ వెహికల్ లాంచ్ చేశారు. లాస్ట్ ఇయర్ మనకి ఈ వెహికల్ అయితే లేదు కదా, సో సేల్స్ 0 అనమాట. 4,200 వెహికల్స్ అయితే ప్రజెంట్ ఇప్పటిదాకా సేల్ చేసింది. సో సేల్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి XSR 155.
ఎవరైనా తక్కువ వెయిట్లో నాకు రెట్రో స్టైల్లో ఒక వెహికల్ కావాలనుకుంటే మాత్రం MT-15 తర్వాత ఈ వెహికల్ అయితే యమహాలో మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నాకు యమహాలో బాగా నచ్చిన వెహికల్ XSR 155 అనమాట. రీసెంట్గా బ్లాక్ కలర్ లాంచ్ చేశారు, ఇంకా కొద్దిగా హైప్ పెరిగిందనమాట. సో ఉన్న 4 కలర్స్తో కంపేర్ చేసుకుంటే బ్లాక్ కొద్దిగా బెటర్ అయితే ఉంది కాబట్టి మీరు అది కూడా కొనుక్కోవచ్చు. మీ ఇష్టం, కలర్ మీ ఇష్టం అనమాట, మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి. 8th వెహికల్ విషయానికి వస్తే KTM Duke 160 200. సో లాస్ట్ ఇయర్ 2223 వెహికల్స్ సేల్ చేస్తే ఈ ఇయర్ 3220 వెహికల్స్ అయితే సేల్ చేశారు. 48% గ్రోత్ అయితే నోటీస్ చేశారు. ఎందుకంటే డ్యూక్ 160 కొద్దిగా తక్కువ ప్రైస్లో వస్తూ ఉంది కదా, డ్యూక్ 200తో కంపేర్ చేసుకుంటే సేమ్ డిజైన్లో వస్తూ ఉంది కాబట్టి 2 వెహికల్స్ మీద కొద్దిగా గ్రోత్ అయితే నోటీస్ చేశారనమాట బజాజ్ కంపెనీ వాళ్ళు. తర్వాత హీరో ఎక్స్పల్స్ 200 4V. సో ఈ వెహికల్ లాస్ట్ ఇయర్ 2373 వెహికల్స్ సేల్ చేస్తే ఈ ఇయర్ 2957 వెహికల్స్ సేల్ చేసింది. 24% గ్రోత్ నోటీస్ చేసింది. సో నాకు అడ్వెంచర్ వెహికల్ కావాలి తక్కువ ప్రైస్లో, ఇప్పుడిప్పుడే నేను అడ్వెంచర్ చేద్దాం అనుకుంటున్నాను అని అనుకుంటే మాత్రం ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. ఆయిల్ కూల్ ఇంజిన్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. 10th వెహికల్ హోండా SP 160. లాస్ట్ ఇయర్ 2380 వెహికల్స్ సేల్ చేసింది, -4%లో ఉందన్నమాట. 2271 వెహికల్స్ మాత్రమే ఈ ఇయర్లో సేల్ చేసింది. సో ఎక్కువగా ఆ వెహికల్స్ అయితే ఎవరు పర్చేస్ చేయట్లేదు. నాకైతే పర్సనల్గా ఆ వెహికల్ అయితే ఏమీ నచ్చలేదు అనమాట. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉండిద్ది, ఫీచర్స్ కూడా అంత ఏమీ ఉండవు. కాబట్టి ఆ వెహికల్ కొనుక్కోవడం కన్నా హోండా SP 125 కొనుక్కోవడం చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. 160cc కావాలనుకుంటే హోండా యూనికాన్ కొనుక్కోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ వెహికల్ నచ్చకపోయినా సరే ఎవరో ఒకరు కొనేసేసుకుంటారు. మంచి రీసేల్ వాల్యూ ఉండిద్ది హోండా యూనికాన్కి SP 160తో కంపేర్ చేసుకుంటే. 11th వెహికల్ హీరో ఎక్స్ట్రీమ్ 160. లాస్ట్ ఇయర్ 153 వెహికల్స్ మాత్రమే సేల్ చేసింది. 488% గ్రోత్ నోటీస్ చేసింది. ఆల్మోస్ట్ 900 యూనిట్స్ అయితే ఇప్పటిదాకా సేల్ చేసింది అనమాట. సో ఈ వెహికల్ మీ ఇష్టం, మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. నేనైతే ఈ వెహికల్ కన్నా అపాచీ వెహికల్ సజెస్ట్ చేస్తాను. 12th వెహికల్ జిక్సర్. అది 150 250 అనేది ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేదు. లాస్ట్ ఇయర్ 1017 వెహికల్స్ అయితే సేల్ చేసింది అనమాట. ఈ ఇయర్ అయితే 726 వెహికల్స్ మాత్రమే సేల్ చేసింది. చాలా వరకు డ్రాప్ అయితే అయిందనమాట. దగ్గరగా 35% అయితే మైనస్లో ఉందన్నమాట. జిక్సర్ వెహికల్స్ అయితే కొద్దిగా అప్డేట్ చేయబోతా ఉన్నారు సుజుకి కంపెనీ వాళ్ళు. ఇంకా మీకు మంచి కన్సోల్ మంచి డిజైన్తో ఆ వెహికల్ అయితే రాబోతా ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. మీకు సుజుకిలో జిక్సర్ వెహికలే కొనుక్కోవాలనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే సేల్స్ అయితే ఏమీ లేవు అనమాట ఆ వెహికల్కి. 13th వెహికల్ విషయానికి వస్తే హోండా హార్నాట్ 2.0. లాస్ట్ ఇయర్ 924 వెహికల్స్ సేల్ చేసింది. ఈ ఇయర్ 408 మాత్రమే సేల్ చేసింది. 55% అయితే సేల్స్ డ్రాప్ అయినాయి అనమాట. కాబట్టి ఆలోచించుకొని కొనుక్కోండి. హోండా హార్నాట్ 2.0 కొనుక్కోవాలనుకుంటే ప్రైస్ అయితే కొద్దిగా పెంచారు. ఇంతకు ముందు ప్రైస్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ప్రైస్ పెరిగింది కాబట్టి ఈ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవద్దు. ఇంకా కొద్దిగా మనీ వేసుకున్నట్లయితే హోండా CB 350 RS అయితే వస్తుంది. హార్నాట్ 2.0తో కంపేర్ చేసుకుంటే అది ఇంకా బాగుండిద్ది అనమాట. సో ప్రైస్ పెరిగింది కాబట్టి ఇప్పుడు మీరు కొనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. 14th వెహికల్ విషయానికి వస్తే హోండా CB 200X. అడ్వెంచర్ టూరర్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ కూడా అంతేమీ బాగోదు. లాస్ట్ ఇయర్ 497 వెహికల్స్ అయితే సేల్ చేసింది. కానీ ఈ ఇయర్ అయితే ఆల్మోస్ట్ మీకు 65% అయితే సేల్స్ డ్రాప్ అయినాయి అనమాట. 177 వెహికల్స్ మాత్రమే సేల్ చేసింది. కాబట్టి ఈ వెహికల్ కూడా మీరు కొనుక్కోవద్దు. 15th వెహికల్ విషయానికి వస్తే బజాజ్ అవెంజర్ 160 or 220 మీ ఇష్టం. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 1105 వెహికల్స్ అయితే అమ్మింది. ఈ ఇయర్ అయితే ఏ వెహికల్ కూడా అమ్మలేదు అనమాట. ప్రస్తుతానికి జీరోలో అయితే ఉంది. ఇంకా ఫైనల్గా 16th వెహికల్ విషయానికి వస్తే కావాసకి W175. లాస్ట్ ఇయర్ 81 యూనిట్స్ అమ్మింది అనమాట. ఆల్మోస్ట్ 100% అయితే సేల్ అయితే ఏమీ లేదు. ఈ ఇయర్లో అయితే ప్రస్తుతానికి ఒక్క వెహికల్ కూడా సేల్ అయితే అవ్వలేదన్నమాట. సో W175 కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ. రెట్రో స్టైల్లో చూస్తానికి బాగున్నప్పటికీ ఓవర్ ప్రైజ్డ్ వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే ఏమీ ఉండదు. దాని మీద కూడా ఆల్రెడీ మనం ఒక వీడియో రికార్డ్ చేసాం బ్రో. ఎవరైనా W175 వెహికల్ కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్ వీడియో ఉంది, చెక్ చేయొచ్చు. కాకపోతే కొద్దిగా ఓల్డ్ వీడియో అనమాట. లేటెస్ట్ వీడియో ట్రై చేస్తాను. మ్యాక్సిమం వెహికల్స్ అయితే ఉండట్లేదు అనమాట. సో ఉంటే మాత్రం ట్రై చేస్తా రివ్యూ చేయడానికి. సో ఈ 16 వెహికల్స్ అయితే కొద్దిగా ఎక్కువ మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. హోండా, TVS, బజాజ్, కవాసకి, KTM, యమహా ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లో కూడా ఈ వెహికల్స్ అయితే ఎక్కువ మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి కామెంట్ అయితే చేయొద్దు. సమ్ న్యూస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ 16 వెహికల్స్ అయితే ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్నారు. కొద్దిగా సేల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అలాగే కొద్దిగా సేల్స్ డ్రాప్ అయినవి కూడా ఒక చార్ట్ లాగా అయితే ఉందన్నమాట. మీ అందరికీ ఒక అవగాహన ఇద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. రాయల్ ఎన్ఫీల్డ్కి సేల్స్ బాగానే ఉంటాయి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ మంది ఆ వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డ్రీమ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారైనా సరే ఓన్ చేసుకోవాలి అనే వెహికల్ అయితే క్లాసిక్ 350 ఆర్ బుల్లెట్ 350 అనమాట. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అయితే ఉండిద్ది. సో ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకుంటూనే ఉంటారు అందరూ ఏదో ఒక టైంలో. కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మెన్షన్ చేయలేదని అనుకుంటున్నాను ఇక్కడైతే. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే 150cc నుంచి 350cc లోపు మీ ఫేవరెట్ వెహికల్స్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా కామెంట్స్ అయితే చదువుతాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.